వెల్కమ్ టు SRM న్యూస్. గోదావరికని ఆర్జీవన్ ఏరియా 2 ఇంక్లైన్ బొగ్గుగని పై మంగళవారం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీవన్ ఏరియా నాయకులు పాల్గొన్నారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలపై వాటాను చెల్లించలేదని నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడితో కార్మికులకు తీరని అన్యాయం చేసిందని, సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు. సంస్థకు వచ్చిన లాభాలపై ఒక్కొక్క కార్మికుడికి కనీసం 5 లక్షల పైచీలకు వచ్చే అవకాశం ఉండేదని, కానీ కేవలం 1,95,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సంస్థకు వచ్చిన నికర లాభాలపై వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కపూర్ కాండ కపూర్ అని ఇంకోటి జై నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటి విషయంలో మనందరికీ స్పష్టత ఉన్నటువంటి దాన్ని ముఖ్యంగా యువ నాయకత్వం, యువ కార్మిక సోదరులు, ఉద్యోగులు అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. గతంలో 2022-23 సంవత్సరంలో తర్వాత వచ్చినటువంటి లాభం, నికర లాభం, నెట్ ప్రాఫిట్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటిది సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో టీబీజీకేఎస్ చేసినటువంటి సెప్టెంబర్ 2 తర్వాత సెప్టెంబర్ 19 చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి లాభాల వాటిలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2,289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4,034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్ని పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. ఈరోజు చూసినట్లయితే 6,394 కోట్లలో 34% లాభాలు ప్రకటించినట్లయితే, అది కార్మికులకు పంచినట్లయితే ఒక్కొక్క కార్మికుడికి 5,30,000 రూపాయలు వచ్చేదానికి బదులుగా ఈరోజు 1,95,000 రూపాయలు మాత్రమే పొందుతున్నాము. అంటే ఒక్కొక్క కార్మికుడు 2,85,000 రూపాయలు 3,35,000 రూపాయలని ఒక్కొక్క కార్మికుడు కోల్పోతున్నాడు. ఇది ఎంత దగా చేస్తుంది అనేటువంటిది. ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అని అంటే కార్మిక వర్గం అంతా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా పోయిన సంవత్సరం డబ్బులు ఏమైనాయి, ఈ సంవత్సరం డబ్బులు ఏమవుతున్నాయి. గుర్తింపు సంఘం అంటుంది చర్చిస్తామని అన్నారు, చర్చించలేదని అంటుంది. కానీ ఈరోజు పేపర్లు చూసిస్తే కార్మికులతోటి ఈ సంస్థ కోసం పెట్టినటువంటి డబ్బుల విషయంలో చర్చించినామని చెప్తా ఉన్నది. కాబట్టి ఇలాంటి అనేక విషయాలపైన స్పష్టత లేనటువంటి లాభాల వాటను ప్రకటించడం వలన కార్మికులలో ఆందోళన చెందుతూ ఉన్నది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోనే ఈ భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా చైతన్యవంతమై దీన్ని ప్రశ్నించాలి, నిలదీయాలని టీబీజీకేఎస్ కోరుతా ఉన్నది. జై తెలంగాణ.